Namaste, welcome to EduNine Career Guidance, Josh Innovations Private Limited, EduNine Overseas Consultancy. తెలంగాణలో నీట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్న ఎంబీబీఎస్ కాబోయే ఎంబీబీఎస్ డాక్టర్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. మీకు నోవా కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్లో సీట్స్ అనేవి ఎన్హాన్స్ చేశారు. సో ఆ డీటెయిల్స్ తెలియజేస్తూ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. డీటెయిల్గా అసలు ఏముందో చెక్ చేద్దాం. ఇది ఎవరికి అంటే ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. మీరు ఈ కాలేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి పెట్టుకోవచ్చు అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ నుంచి అయితే పెట్టుకోగలుగుతారు. మనకి రీసెంట్గా చాలా నోటీసులు అయితే రిలీజ్ చేశారు కదా యూనివర్సిటీ నుంచి. దానికి అటాచ్డ్గా దానికి అదనంగా కూడా ఈ నోటీస్ అనేది రిలీజ్ చేసామని చెప్తున్నారు. దేనికోసం అంటే వేకెంట్ సీట్స్ అండ్ ఎన్హాన్స్డ్ సీట్స్ ఇన్ నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్. సో 150 సీట్ల నుంచి 200 సీట్లకైతే వీళ్ళు ఎన్హాన్స్ చేశారు. సో ఇది కాంపిటేటివ్ అథారిటీ కోటాకి సంబంధించి అంటే కేటగిరీ ఏ విద్యార్థులు పెట్టుకోవడానికి వెసులుబాటు కల్పించారు. మనకి ఇక్కడ గవర్నమెంట్, ప్రైవేట్, అన్ఎయిడెడ్, నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ మెడికల్ కాలేజెస్ ఆఫ్ తెలంగాణకి అన్ని కేటగిరీస్ కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది కదా. ఆ కౌన్సిలింగ్లో మీరు నోవా కాలేజ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మనకి రీసెంట్గా 15 సెప్టెంబర్న రిలీజ్ అయిన నోటీస్లో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని వాళ్ళ పేర్లు అయితే రిలీజ్ చేశారో వాళ్ళు మాత్రమే ఈ కాలేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోగలుగుతారు. ఓకేనా. సో మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ ఎక్సెస్ చేసుకోవచ్చండి ఎన్హాన్స్ అయిన సీట్ల కోసం. ఓకేనా. సెప్టెంబర్ 25 మధ్యాహ్నం 1:30 నుంచి సెప్టెంబర్ 27 మధ్యాహ్నం 2 గంటల మధ్యలో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోగలుగుతారు. సో ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటారో వాళ్ళు మాత్రమే. ఓకేనా. అసలు కండిషన్స్ ఏంటి, ఎవరు పెట్టుకోవచ్చు ఎవరు పెట్టుకోకూడదు అంటే మీకు ఇప్పటికే కాలేజ్లో సీట్ అలొకేట్ అయింది కానీ మీరు రిపోర్ట్ కానీ జాయినింగ్ కానీ చేయలేదు అండ్ డిస్కంటిన్యూ అవుతున్నారనుకోండి, రిపోర్ట్ చేసిన తర్వాత కూడా మీరైతే వెబ్ ఆప్షన్స్ని ఎక్సైజ్ చేయలేరు. ఇంకొకరు ఎవరంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకోలేదో ఎక్సైజ్ చేయలేదో వాళ్ళు కూడా ఫర్దర్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేరు. అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ నుంచి మీరు క్విట్ అయిపోయినట్టే ఆటోమేటిక్గా. ఎవరు పెట్టుకోగలరు, ఇప్పటికే వాళ్ళకి సీట్ అలొకేట్ అయింది, వాళ్ళు రిపోర్ట్ కానీ జాయినింగ్ కానీ చేశారు, కంటిన్యూ చేస్తున్నారు కోర్సుని. ఎందుకంటే 22 సెప్టెంబర్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అయినాయి కదా. సో ఆ విద్యార్థులందరూ కూడా సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నట్టే. ఓకేనా. సో మీకు ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి, రెగ్యులేషన్స్ గురించి ఏమైనా డౌట్స్ కానీ ఉంటే జూలై 15న ఏదైతే నోటీస్ రిలీజ్ చేశారో అది గనక చెక్ చేస్తే మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దాంట్లో మనం ప్రాస్పెక్ట్స్ గురించి, రెగ్యులేషన్స్ గురించి అన్నీ కూడా మాట్లాడుకున్నాం. ఒకసారి ఆ వీడియో కూడా రిఫర్ చేయండి ఎవరికైనా డౌట్స్ ఉంటే. ఓకేనా. మనం యూనివర్సిటీ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. డౌన్లోడ్ చేసుకోవడానికి 12,000 రూపాయలు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఎవరైతే పే చేస్తారో వాళ్ళు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో పే చేయాల్సిన అవసరం లేదు. సో నోవా కాలేజ్ని ఎవరైతే వెబ్ ఆప్షన్స్లో ఎక్స్చేంజ్ చేయాలి అనుకుంటున్నారో ఇప్పటికే మీరు యూనివర్సిటీ ఫీజు కనుక పే చేస్తే మీరు పే చేయక్కర్లేదండి మళ్ళీ. ఓకేనా. సో మనకి ట్యూషన్ ఫీజెస్ ఎలా ఉంటాయంటే ఎంబీబీఎస్ కోర్స్కి గవర్నమెంట్ కాలేజెస్లో 10,000 రూపాయలు, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అండ్ ఈఎస్ఐసిలో వచ్చేసి మనకి 60,000 రూపాయలు అయితే ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజు అనేది ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. మనకి నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్లో ఉన్న ఈ కాలేజ్లో సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి కాబట్టి మీరు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ నుంచి వెబ్ ఆప్షన్స్ ఎక్సైజ్ చేసుకోవచ్చు ఈ కాలేజ్లో. ఓకేనా. మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్స్లో ఉంటాయో ఆ ప్రాసెస్సే ఫాలో అవుతూ ఉంటారు. ఓకేనా. రైట్. ఇక మీకు క్లారిఫికేషన్స్ కోసం ఏం డౌట్స్ ఉన్నా కూడా EduNine కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. అండ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా కూడా ఇక్కడ ఏవైతే నెంబర్స్ కనిపిస్తున్నాయో ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి 10 to 5 కాల్ చేసి మీరు క్లారిఫికేషన్స్ తీసుకోవచ్చు. ఓకేనా. ఇది వాళ్ళ వీడియో అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామా. నమస్తే.